అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి మార్చ్ 15 నుంచి 31 వరకు టారో రీడింగ్‌లో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, కొంచెం కన్‌ఫ్యూజన్, కొంచెం ట్రాప్డ్, కొంచెం డిప్రెషన్స్ ఇలాంటివన్నీ ఉండే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు. ఎక్కువ నెగెటివ్ సైన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. మెయిన్‌గా అయితే కెరియర్ అయితే బావుంటుంది. అండ్ మీరు ఎంత వర్క్ హార్డ్ చేస్తారో కెరియర్‌లో అంటే జాబ్ విషయంలో గానీ, అంత సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మెయిన్‌గా అయితే మనీ పరంగా చాలా బావుంటుంది. అంటే మనీలో గ్రోత్ ఉంటుంది. మీరు అంటే ఏదైనా జాబ్‌లో మీరు ఇప్పటిదాకా గ్రోత్ లేదు అండ్ సాలరీస్ మీకు ఇంక్రిమెంట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు సాలరీస్ ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ స్టేబుల్‌గా ఉంటుంది. మీ అమౌంట్ కూడా మనీ విషయంలో కొంచెం స్టేబుల్‌గా ఉండే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, ఎట్లాంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. అండ్ మీరేదైనా కొత్త జాబ్ కోసం గనక చూస్తుంటే అది గూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో అయితే కొంచెం ట్రాప్డ్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్ అంతా మీరు అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ అవ్వకపోవడము. సో, దానివల్ల మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము. ఈ బిజినెస్ కంటిన్యూ చేయాలా అండ్ స్టాప్ చేయాలా అన్న థాట్‌లో మీరు ఎక్కువగా ఉంటారు. బట్ మీ డెసిషన్ అనేది కొంచెం ఎక్కువ ఆలోచించి టైం తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ మీరేదైనా న్యూ బిజినెస్ కోసం గనక ట్రై చేస్తుంటే కొత్త బిజినెస్ ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయకపోతేనే బెటర్. ఎందుకంటే మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంది కాబట్టి మీరు మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే సో, దాంట్లో కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో కొంచెం వెయిట్ చేయండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుందని చెప్పొచ్చు బిజినెస్ వైస్. నెక్స్ట్ హెల్త్ అయితే చాలా బావుంటుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఉమెన్ మీరేదైనా హెల్త్ పరంగా మీకేదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ప్రెగ్నెన్సీ కోసం గనక ట్రై చేస్తుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చిల్డ్రన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే చాలా బావుంటుంది. మంచి టైం అని గూడా చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌లో సో, మీకు కొంచెం థర్డ్ పర్సన్స్ మధ్యలో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ క్రాస్ రోడ్స్. సో, ఇద్దరి విషయంలో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడం. సో, ఎవరు మీ లైఫ్‌లో కరెక్ట్‌గా ఉంటారు. సో, ఏ రిలేషన్‌లో అయితే మీరు హ్యాపీగా ఉంటారు అన్న విషయంలో బాగా కన్‌ఫ్యూజన్ అనేదైతే ఉంటుంది. అండ్ సో, కన్‌ఫ్యూజన్ లేకుండా మీ డెసిషన్ అనేది మీరు ఆలోచించుకోండి. మెయిన్‌గా అయితే ఎక్కువ థర్డ్ పర్సన్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి రిలేషన్‌షిప్‌లో అయితే. అండ్ ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఏ ఏదైనా కొంచెం తొందరపడి డెసిషన్ తీసుకోకపోతేనే బెటర్. లేకపోతే మీ రిలేషన్‌షిప్ అనేది అక్కడితోటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా కొంచెం అంత మీరు అనుకున్నంత కరెక్ట్‌గా మ్యాచెస్ వచ్చే అవకాశం లేదు. మిమ్మల్ని కొంచెం చీట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, మీకొచ్చిన మ్యాచ్ గురించి మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు ముందుకు వెళ్తేనే బెటర్. లేకపోతే మీకు ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్‌గా అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ థర్డ్ పర్సన్స్ మీ లైఫ్‌లో ఉండడము. సో, ఏదో అడిక్షన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండడం అనేది దానివల్ల మీరు లైఫ్‌లో చాలా ఇబ్బందులు పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, కొంచెం అడిక్షన్స్‌కి దూరంగా ఉంటేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, చిల్డ్రన్స్ కూడా బాగా కాన్సంట్రేషన్ అవసరము. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా వస్తాయి. మెయిన్‌గా అయితే ఖచ్చితంగా మీకు కాన్సంట్రేషన్ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఫోకస్ పెట్టగలరు. అండ్ మీకు ఎక్కువ థింక్ చేసి ఆలోచించే కెపాసిటీ అనేది ఉంటుంది. సో, హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా మీకు అవసరము. ఎక్కువ ఎందుకో డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు అనుకున్న రేంజ్‌లో మీకు సక్సెస్ రాకపోవడము. సో, ఆ విషయంలో మీరు ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది స్టూడెంట్స్‌కి.
సో దాని నుంచి మీరు కొంచెం డిప్రెషన్ అవ్వడము, చిన్న చిన్న విషయాలకి మీరు డిప్రెషన్ అవ్వడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కేర్ఫుల్గా ఉండండి అండ్ పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాని నుంచి మీరు ఫస్ట్ బయటికి రావడానికైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. సో మెయిన్గా మీరు ఫ్యామిలీ తోటి వెళ్ళాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ తోటి కూడా మీరు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు మంచి జాబ్, మంచి పొజిషన్ కూడా మీకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. అంటే కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. అండ్ ఫైనాన్సెస్ కూడా మీకు చాలా బాగుంటాయి. అంటే కొన్ని విషయాల్లో కొంచెం కేర్ తీసుకోండి. అప్పుడప్పుడు మీకు కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్స్ విషయంలో. అంటే మీరు అనుకున్న రేంజ్లో, అంటే మీరు ఏదైనా అమౌంట్ పెడితే సో మీరు అనుకున్నంతగా అమౌంట్ రాకపోవడం, అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. సో మీకు ఏంజల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో అబండెన్స్ కార్డ్ వచ్చింది. అంటే మీకు ఖచ్చితంగా మనీ విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఎక్కడైనా మీరు మనీ కోసం కనుక ట్రై చేస్తుంటే అది కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ముందుకు వెళ్ళే కొద్దీ స్టేబుల్గా ఉంటుంది మీకు మనీ విషయంలో. అండ్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు.